ఇప్పుడు అధికారులు వచ్చారు కానీ మీరు 24 రోజుల నుంచి మీరు ధర్నా చేస్తున్నారు. అధికారులు వచ్చి మీకు ఏం హామీ ఇస్తారు? మీరు ఒక ధర్నా విరమించుకుంటారా? ఎట్లా దీన్ని చూస్తున్నారు? లేదండి, మేము ధర్నా విరమించట్లేదు. ఎందుకంటే మేము గత 24 రోజుల నుండి రిలే నిరాదీక్ష చేస్తున్నాం. అన్ని కులాల వారు, అన్ని వర్గాల వారు కూర్చున్నాం. మాకు మంచి మద్దతు ఉంది. మేము ప్రజల తరపున ఇల్లు లేని నిరుపేదలకు మనిషికి ఒక 60 గజాలు 100 గజాలు ఇవ్వాలని మా దృఢ సంకల్పం. ఈరోజు 24 రోజుల నుంచి దీక్ష చేస్తుంటే ఈరోజు కలెక్టర్ గారు వారి ఆదేశాలతో డిఎల్పి మేడాన్ని పంపించడం జరిగింది. అలాగే ఎంపీడీఓ వారిని కూడా పంపించడం జరిగింది. సిఐ గారు కూడా రావడం జరిగింది. వారు మాకు దీక్ష విరమింపండి అని అన్నారు, కానీ మేము అట్టి దీక్షను విరమింపడానికి ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదంటే మాకు వారు సర్వే అయింది కానీ ఇంకో 30% సర్వే మిగిలిపోయింది. ఆ 30% సర్వేని పూర్తి చేసి మాకు ఆ గ్రామకంఠం ల్యాండ్ ఒక స్కెచ్ మ్యాప్ ఇచ్చి మాకు ఒక పంచనామా లెటర్ ఇచ్చినాక ఆ గ్రామకంఠం ల్యాండ్లో ఇట్టి ల్యాండ్ గ్రామకంఠానికి చెందినదనే ఒక బోర్డు నాటిన తర్వాత మేము దీక్ష విరమింపజేస్తామని వారికి చెప్పడం జరిగింది. గ్రామ ప్రజలు మా యొక్క గ్రామకంఠ భూసాధన సమితి కూడా అదేవిధంగా చెప్పడం జరిగింది. మేము ఆ విధంగా అతి త్వరలో వీరు సర్వే చేయించి మాకు గ్రామకంఠం ల్యాండ్ మాకు అప్పచెప్పినట్లయితే మేము అట్టి జాగలు లేని నిరుపేదలకు పంచడం జరుగుతుంది. గ్రామ పంచాయతీలో తీర్మానం చేసి, గ్రామ సభలో తీర్మానం చేసి వారికి పంచడం జరుగుతుంది. ఒకవేళ ఈరోజు ఇంత చెప్పినా కానీ వాళ్ళు ఇంకేమైనా డిలే చేస్తే మేము ఆమరణ దీక్షకు ప్లాన్ చేసుకొని ఉన్నాం. ఆమరణ దీక్ష చేస్తారని వాళ్ళకి ఇంటిమేషన్ పోయింది కాబట్టి ఈరోజు అధికారులు దిగి రావడం జరిగింది. ఇదే మాకు మాట ఇచ్చిన ప్రకారం తొందరగా వాళ్ళు దీక్ష విరమింపజేయాలంటే మాకు ఆ 30% సర్వే పూర్తి కావాలి. దానికి హద్దులు నిర్ణయించాలి. అక్కడ మాకు స్కెచ్ ఇవ్వాలి. ఈ ల్యాండ్ గ్రామకట్టా చెందిన ఒక బోర్డు నాటిన తర్వాతనే మేము దీక్షను విరమింపజేస్తాం. ఇప్పుడు సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ, ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీ, అధికారులందరూ కూడా శక్తి ఉంటారు కదా. సో ముఖ్యమంత్రి దాకా కూడా పోవాలి. ఈ విషయం ఎందుకు డీలే అవుతుంది అనేది ఇంకా బయట కూడా అందరికీ కొంత దీని మీద కొంత అభిప్రాయం ఉన్నది. ఎక్కడైనా ప్రతిపక్షంలో ఉన్న సర్పంచ్ అయితేనే కొంత డీలే అవుతుంది, ఇన్ని రోజులు పట్టిందంటే అరే ప్రతిపక్షం వాడు కాబట్టి కొంత కింద మీద అవుతుంది అన్నట్టు ఉంటుంది. కానీ అధికార పక్షంలో ఉండి కూడా ఎందుకు డీలే అవుతుంది అనేది కొంత అనుమానాలు వస్తున్నాయి బయట. దీని మీద ఏం చెప్పాలనుకుంటున్నాను? అధికార పక్షమే, సర్పంచ్ అధికార పక్షమే, ఇక్కడ టోటల్ బాడీ మొత్తం అధికార పక్షమే ఉంది. అలాగే ఎమ్మెల్యే గారు కూడా అధికార పక్షంలో ఉన్నాడు, సీఎం కూడా అధికార పక్షమే ఉంది. డిలే జరగడానికి కారణం ఏంటంటే అది కొద్దిగా మా గ్రామ భూసాధన సమితి, గ్రామకట్ట భూసాధన సమితి తప్పిదము కొద్దిగా ఉన్నది. ఏంటంటే అది కూడా మీకు వివరించాలి. మేము లేటుగా ఎమ్మెల్యే గారికి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. అతను ఏమనుకున్నాడంటే అరే వీళ్ళు ఏంది ఈ విధంగా పత్రికా మాధ్యమాలలో చూస్తున్నాం కానీ వీళ్ళు ఏంది నా దగ్గర రావట్లేదు అని మొదట్లో జనవరిలో అతనికి ఇంటిమేషన్ ఇచ్చినాం. కానీ మేము స్టార్ట్ చేసింది ఈ నెలలో ఆగస్టు 1st వీక్లో స్టార్ట్ చేసినాం. కాబట్టి అతనికి మాకు వెన్నుదన్నలు ఆయన అండదండలు ఉన్నాయి సార్. మాకు లేకుంటే దీక్ష ఇప్పటిదాకా కొనసాగదు. మా ఎమ్మెల్యే గారే అండదండలు మాకు పూర్తిగా ఉన్నాయి. అతని దగ్గరికి వెళ్ళినాం, సంప్రదించడం. మొన్న మీరు చేసేది చేయండి, నేను లీగల్గా ఏమైనా ఉంటే నేను చూసుకుంటా అని చెప్పి దీక్ష. ఊరు సమస్య కదా ఇది, ఊరు సమస్యనే సార్. ఊరు సమస్య గ్రామకంఠం భూమి అన్నప్పుడు అధికారులు ఖచ్చితంగా తొందరగా రెస్పాండ్ అవుతారు, స్పందించాలి. 24 రోజుల తర్వాత వచ్చిన, ఇందాక మేము కూడా ఉన్నాం మేడం మాట్లాడేటప్పుడు, అధికారి వచ్చినప్పుడు చేస్తామంటున్నారు కానీ సమయం చెప్పట్లేదు. సో మరి దానికి మీరేం హామీ ఇచ్చారు ఆమెకి? మేము పలానా రోజు విరమిస్తామని చెప్పారా, లేకపోతే బోర్డు నాటిన తర్వాతనే? లేదు మేము దీక్ష మాకు అట్టి ల్యాండ్ను హ్యాండ్ఓవర్ చేసుకుని గ్రామకంఠ దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గ్రామకంఠం అని బోర్డు నాటిన తర్వాతనే మేము దీక్ష విరమిస్తామని ఆమెకు చెప్పడం జరిగింది, మేడం గారికి చెప్పడం జరిగింది. మేము దీక్ష విరమించే ప్రసక్తే లేదు. ఇంకా అవసరం అనుకుంటే మేము ఆమరణ దీక్ష కూర్చుంటానికి రెడీ అయినాం, ప్రిపేర్ అయి ఉన్నాం ఆల్రెడీ. మా స్కెచ్ అంతా మేమంతా ఏం చేయాలంతా ప్రిపేర్ అయి ఉన్నాం. ఒక 100 మందితో ఆమరణ దీక్ష కూర్చోవాలని నిర్ణయించుకున్నాం. మేము రాత్రి డిసైడ్ అయినాం, మా కమిటీ మీటింగ్ పెట్టుకున్నాం, రాత్రి డిసైడ్ అయినాం కాబట్టి మా దాంట్లోకి లీక్ అయింది కాబట్టి ఇవాళ నాకు తెలిసి వాళ్ళు రావడం జరిగింది. ఆమరణ దీక్ష చేస్తే బాగుండదు అని వాళ్ళు చేయడం జరిగింది. మేము కూడా ఈ తొందరగా కంప్లీట్ చేయకుంటే డైరెక్ట్ సీఎం గారిని కూడా కలవాలని అనుకుంటున్నాం. అంటే అన్ని కులాలు కలిపి చేస్తున్నారా లేకపోతే సామాజిక వర్గాలు కొంత అనేది? లేదా, అన్ని ఆల్ కులాలు ఆల్ పార్టీస్. కానీ కొన్ని పార్టీలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీ వాళ్ళు కలిసి రావట్లేదు. ఎందుకంటే వాళ్ళు జనార్దన్ రెడ్డి తొత్తులాలు. మిగతా పార్టీలన్నీ సిపిఎం, సిపిఐ, ఇక్కడ ధర్మ సమాజ్ పార్టీ అనేది కొంత ఉన్నది. వాళ్ళు
అందరు మాకు సమకూరుస్తూ మా దాంట్లో కూర్చుంటారు డైలీ. ఆయన ఊరు ధర్మసభ ఆయన విశ్వనాథ్ మహారాజ్ గారు, విశ్వనాథన్ మహారాజ్ గారు ఆయన స్టేట్ ప్రెసిడెంట్ సార్. ఆయన వాళ్ళ పిల్లలు కూర్చుంటారు ఇక్కడ, వాళ్ళ కమిటీ ఉంది ఇక్కడ. ఒకప్పుడు ఇటు పుస్తకం చూపించిన రాజ్యాంగం బుక్ గురించి మా దగ్గరికి 2 సార్లు వచ్చిపోయాడు, మాకు మద్దతు తెలిపాడు. ఒకవేళ మీకంటే ఈ గ్రామంలో ఇంతవరకు మీకు ఉండొచ్చు అవగాహన, ఆయన స్టేట్ లెవెల్లో తిరుగుతుంది కదా, దీన్ని ఎట్లయితే ప్రాసెస్ అవుతుంది అనేది అంత కొంతమందికి తెలియదా ఆయనకు? చెప్తుండు సార్ మాకు చెప్పడం జరుగుతుంది. ఆయన కూడా సంప్రదింపులు ఫోన్లలో కానీ మేము 2లో కొన్నాడు 3లో కొన్నాడు. ఆయన ఆఫీస్ ఇక్కడే బాడసింగారంలో ఉంది, అక్కడ వెళ్తున్నాం, ఆఫీస్కి వెళ్తున్నాం, కలుస్తున్నాం, ఆయన సూచనలు తీసుకుంటున్నాం. తీన్మార్ మల్లాలను కలిసినాం, ఆర్ కృష్ణని కలిసినాం, మన మందకృష్ణ మాదిగన్ గారిని కూడా కలిసినాం. వాళ్ళు కూడా త్వరలో మందకృష్ణ మాదికకు కొద్దిగా ఆయన రాజ్యసభ సభ్యుడు కదా, ఆయన తీరిక లేక కలవలేదు, రావట్లేదు. ఈ ఉద్యమం అయితే వాళ్ళంతా బీసీ కుల సంఘాలు, అన్ని బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు, ఎస్టీ సంఘాలు అందరూ ఇన్వాల్వ్మెంట్ కంపల్సరీ అవుతుర్రు. మాకు హామీ ఇచ్చిర్రు. మాకు అంటే ఇక్కడ ఈయనకు బీజేపీ వాళ్ళు సపోర్ట్ ఉందన్నట్టు అంటారు కదా, వాళ్ళు వస్తలేదు కదా రావట్లేదు. ఆయన పైన సెంటర్ నుంచి ఏమైనా ఆయన బలం ఉండే అధికారులు చెప్పుకుని, సెంటర్ నుంచి కాదు, మనకు స్టేట్లు కానీ మనకు నియోజకవర్గంలో కానీ మన గ్రామంలో కానీ మనదే అధికారం ఉంది అంటున్నారు. అధికారం ఉన్నా కూడా కాకపోవడం కానీ సెంటర్ నుంచి ఏమైనా చెప్పించుకుంటున్నారు ఆయన, అట్లా అనుమానం పడుతుంది. ఆయన అంత సెంటర్ నుంచి చెప్పించుకోవట్లేదు కానీ మా దండుమైలంలో ఉన్న బీజేపీ కమిటీ వాళ్ళు మండల కమిటీకి, జిల్లా కమిటీకి ఇంటిమేషన్ ఇస్తే వాళ్ళు రాగలుగుతారు. వాళ్ళు సహకరించట్లేదు, మొదలు గ్రామంలో ఉన్న వాళ్ళు సహకరించట్లేదు. బీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ వాళ్ళకు తెలియని వాళ్ళు పేపర్ మాధ్యమాలలో చూస్తుర్రు. మనం పోయి కన్నతల్లైన ఆకలి అవుతుంది అమ్మంటేనే అన్నం పెడుతుంది. వాళ్ళు చెప్పట్లేదు, వాళ్ళు రావట్లేదు. వాళ్ళు గ్రామ ద్రోహులుగా మిగిలిపోతారు. రేపు ఎవరైతే మాకు సహకరించకుండా మేము ప్రజల తరఫున పోరాటం చేస్తున్నాం. ఇల్లు నిరుపేదలకు ఇళ్ళ జాగాలు ఇవ్వాలని మేము దృఢ సంకల్పంతో చేస్తున్నాం. ఇంట్లో ఎవరికి ఏమి ఆశించింది ఏం లేదు. వారు ఎవరైతే మాకు కలిసి రారో, ఏ పార్టీ వారు రారో, వాళ్ళు గ్రామ ద్రోహులుగా ఫ్యూచర్లో భవిష్యత్తులో మిగిలిపోతారు. ఇది మాత్రం పక్కా. ఫైనల్గా ఏ రోజు మీరు విరమిస్తారు? ఏ రోజనే ఏం లేదు. మాకు గ్రామ కంటబుల్ ల్యాండ్, మాకు పంచనామా లెటర్, సర్వేర్ పంచనామా లెటర్ కావాలి, ప్లస్ స్కెచ్ కావాలి, బౌండరీ ఫిక్స్ చేసి అందులో ఒక బోర్డు నాటిపోతే బోర్డు కూడా తయారు చేసి పెట్టినాం, ఇక్కడే ఉంది. బోర్డు నాటి వెళ్ళిన తర్వాత మేము ఆ రోజు దీక్ష విరమిస్తాం. అప్పటిదాకా విరమించాం, అది విరమించే ప్రసక్తే లేదు. అట్లా అని చెప్తున్నా అలా సపోర్ట్ చేయకపోయారు. వాళ్ళు ఏదో వచ్చి ఏదో రాలే ఎంఆర్ఓకు సంబంధం ఉండదు సార్. ఇది 0 సర్వే నెంబర్ ఉండదు గ్రామ కంటానికి. మేము ఎంఆర్ఓ గారిని సంప్రదిస్తే బాబు మాకు సంబంధం లేదు, ఇది ఏమైనా ఎంపీడీఓ గారికి, డిపిఓ గారికి, డిఎంపీఓ ఎంపీడీఓ మేము అక్కడికి వెళ్ళి కలిసినాము. ఆమె ఇప్పుడు ఇలా డిఎల్పీఓని పంపించింది. ఆమెనే ఎంపీడీఓ ఇక్కడ వేరే పని మీద పోయిందంట.